హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ తయారు చేసిన చినూక్ హెలికాప్టర్ యొక్క డమ్మీ మోడల్ దొంగిలించబడిందని పేర్కొంటూ భారతీయ మీడియాలో భారత రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. డిఫెన్స్ ఎక్స్పోలో ప్రదర్శించడానికి ఈ మోడల్ తయారు చేయబడిందని, కానీ తర్వాత అది కనిపించలేదని చెప్తున్నారు. పూర్తి సమాచారం తెలుసుకోవడానికి వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. డిఫెన్స్ ఎక్స్పోలో డిఆర్డిఓ అటువంటి ప్రతిరూపాన్ని ఏర్పాటు చేయలేదని, లేకపోతే పేర్కొన్న వార్తా కథనాలు తప్పుదోవ పట్టించేవని భారత రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. డిఫెన్స్ ఎక్స్పో సందర్భంగా లక్నోలో డిఆర్డిఓ ఏర్పాటు చేసిన చినూక్ హెలికాప్టర్ మోడల్ అదృశ్యమైనట్లు వస్తున్న వార్తలు తప్పుదోవ పట్టించేవి. చినూక్ను బోయింగ్ తయారు చేసింది. అలాగే డిఆర్డిఓ ఎప్పుడైనా లక్నో హెలికాప్టర్ మోడల్ను ఏర్పాటు చేయలేదని రక్షణ మంత్రిత్వ శాఖ ఎక్స్ ద్వారా ఓ ప్రకటనలో తెలిపింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోలో ఈ ప్రదర్శన జరిగినట్లు సమాచారం. ప్రదర్శన ముగిసిన తర్వాత ప్రతిరూపం అక్కడే వదిలివేయబడింది. నివేదికల ప్రకారం దానిని నిర్వహించే పనిని స్థానిక మున్సిపల్ కార్పొరేషన్కు అప్పగించారు. గత సంవత్సరం ఈ ప్రతిరూపం రహస్యంగా అదృశ్యమైందని, ఆ ప్రతిరూపాన్ని ఎవరు ఎప్పుడు తీసుకువెళ్లారో ఇంకా స్పష్టంగా తెలియలేదని మీడియా నివేదికలు పేర్కొన్నాయి. హెలికాప్టర్ యొక్క నిర్మాణ సమగ్రత గురించి మున్సిపల్ కార్పొరేషన్ ఆందోళన వ్యక్తం చేసి దానిని వదిలించుకోవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత లక్నో మున్సిపల్ కార్పొరేషన్ గోమతి నగర్లోని తమ రబ్బిష్ అండ్ రిమూవబుల్ వర్క్ షాప్కు మరమ్మతు కోసం ప్రతిరూపాన్ని పంపినట్లు పేర్కొన్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు చూపించిన సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.